ఇక మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సభ హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. వెంటనే మంత్రి కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కోరారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివేక్, కౌశిక్ రెడ్డితో భేటీ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుకు అనుమతి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. స్పీకర్ ఛాంబర్ లో స్పీకర్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఏదంటే ఉదయం జరిగినటువంటి ఆర్ఎండ్బి శాఖకు సంబంధించినటువంటి ప్రశ్న సందర్భంగా ఇటు మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుడు సమాధానాలు ఇచ్చారు. ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా పొంతలేనటువంటి సమాధానాలు ఇవ్వడంతో పట్టించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు నేతృత్వంలో దాదాపు 7 ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ ఛాంబర్ లో గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు కూడా అందజేశారు. ప్రతిసారి ఇదే విధంగా తంతు జరుగుతుంది. ఏదైతే ఉన్నటువంటి వాస్తవాల లెక్కలు చెప్పకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ సభను తప్పుదోవ పట్టిస్తూ అంకెలుగా ఉన్నటువంటి లెక్కల ఏవైతే పూర్తి స్థాయిలో ఉన్న ఆ సభలో కూడా చెప్పినటువంటి పరిస్థితులను కోమటిరెడ్డి వ్యవహారం పైన ఇటు ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఉదయం హరీష్ రావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నటువంటి లెక్కలు వాస్తవ రూపంలో చెప్పకుండా తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి, సభలను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయంటూ కూడా వాళ్ళు సభాకుల ఉల్లంఘన నోటీసును కూడా స్పీకర్ అందించినటువంటి నేపథ్యంలో దానిపైన ఏదైతే మంత్రి శ్రీధర్ బాబును కూడా కలిసి దీన్ని అనుమతించాలంటూ కూడా వారు కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం జరిగినటువంటి ఆర్ఎండ్బి శాఖకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లాకు ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు, అభివృద్ధి జరగలేదంటూ చూపించారంటూ డబుల్ రోడ్లు కావచ్చు, ఉన్నటువంటి కొన్ని ఆ బిల్డింగ్స్ ఏవైతే వాటి అన్నిటి కూడా ఏమి చేపట్టలేదంటూ కూడా తాను కొన్ని లెక్కలను చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి శాఖ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా వాటి అన్నిటి కూడా చూపించారు. కానీ చెప్పకుండా తప్పుదారి పట్టించే విధంగా లెక్కలన్నీ కూడా తారుమారు చేసి తాను చెప్పడం పట్ల ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏదైతే సభాపతిని కూడా కలిసినటువంటి పరిస్థితులు కనబడుతుంది. సభాకుల ఉల్లంఘన నోటీసు కూడా అందించినటువంటి పరిస్థితులు అయితే మనకు. Right, Kiran, thank you.